ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి ఎవరొచ్చినా ప్రతిపక్షంలో ఎవరున్నా 25 మంది ఎంపీలు కేంద్రంలో బీజేపీ సర్కార్కి మద్దతే. 2 పార్టీలు కూడా కేంద్రంలో బీజేపీ సర్కార్కి మద్దతే. ఇది చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. లాస్ట్ ట్రిప్ జగన్ అధికారంలోకి వచ్చినా తను కూటమిలో లేకపోయినా ఎన్డీఏలో చేరకపోయినా బయట నుండి మద్దతు ఇస్తూనే వచ్చారు. సంపూర్ణ మద్దతు ఇస్తూ వచ్చారు 22 మంది ఎంపీలతో. రాజ్యసభలో కూడా సంపూర్ణ మద్దతు ఇస్తూ వచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అటు ఓటమి పాలైన వెంటనే తను మద్దతు ప్రకటించారు. ఈవెన్ మహానాడు ద్వారా తీర్మానం కూడా చేశారు. అది కంటిన్యూ అయ్యి ఆ బంధం సాగింది. దాని ఇంపాక్ట్ ఇప్పుడు పూర్తి స్థాయి అధికారంలోకి రావడం, కలిసి అధికారంలోకి రావడం అన్నది సాగింది. ఇప్పుడు చూసుకుంటే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే జగన్ నిన్న నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం తర్వాత అభినందిస్తూ చేసిన ట్వీట్తో బీజేపీతో తన ర్యాపో కొనసాగించేందుకు లేదా తన మద్దతు కొనసాగించేందుకే సిద్ధంగా ఉన్నారు. క్రిందటిసారి తెలుగుదేశం పోషించిన పాత్ర ఇప్పుడు వైసీపీ పోషిస్తుంది. ఏంటి అంటే సైలెంట్గా ఏదైనా సరే మద్దతు ప్రకటిస్తూ ఉండటం.